Going to see that is tangents and secants to a circle 10th class lo one of the major topic which is related to the circles. మనం ఈరోజు ఏం చేద్దామంటే చిన్న రివిజన్ తీసుకుందాం. దట్ రివిజన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద సర్కిల్స్. ఓకే, దాన్ని చూద్దాం మనం. చాలా ఈజీ క్వశ్చన్స్, అంటే ద క్వశ్చన్స్ ఆర్ నాట్ ఈజీ, వీ విల్ మేక్ ఇట్ ఈజీ. ఓకే, సింప్లర్ వేలో అర్థం చేసుకుందాం. Which are the most important in the textbook? Those questions I picked from the 9.1 and 9.2 exercises. Okay, let us begin the session. చూద్దాం. Tangents and secants to a circles. ఆల్రెడీ మనకి సర్కిల్స్ అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నదే కాన్సెప్ట్. సర్కిల్ అంటే నథింగ్ బట్ తీసుకో కలెక్షన్ ఆఫ్ పాయింట్స్, రైట్? ఇవన్నీ పాయింట్స్. నిజం చెప్పాలంటే ఇలా కాకుండా ఇలా తీసుకో. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్. దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ ఓన్లీ. ఓకే, ఈ పాయింట్స్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా నేను ఒక దగ్గర ఫిక్స్ చేసిన ఇట్లా పాయింట్స్. కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఫిక్స్డ్ పాయింట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెంటర్ కదా. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మిగిలిన అన్ని పాయింట్స్ని, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేసి దట్స్ నథింగ్ బట్ ఏ సర్కిల్. 1 rupee coin is not the circle, remember children. The border of the 1 rupee circle is a circle. 1 rupee coin is a circle. Okay, అది మీరు సర్కిల్ జనరల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇది సెంటర్ నుంచి ఫిక్స్డ్ పాయింట్ ఉంది చూడండి, ఈ బార్డర్కి ఉన్న డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాం. ఓకే, ఇప్పుడు రేడియస్ని డబల్ చేశాను అనుకోండి, వి విల్ గెట్ ఏ డయామీటర్ కదా, రైట్? ఇవన్నీ మనకు ఆల్రెడీ లోవర్ క్లాస్లో తెలిసినవి. జస్ట్ లెట్ us రీక్యాప్. ఓకే, ఇది డయామీటర్ అవుతుంది. ఓకే, మనకు 2 పాయింట్స్ని నువ్వు సర్కిల్ మీద కనెక్ట్ చేసినావు అనుకో, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఆర్క్. ఇది ఆర్క్, ఈ వైట్ కలర్ ఆర్క్. చిన్నగా ఉంది కాబట్టి మైనర్ ఆర్క్ అంటాం. ఓకే, మైనర్ ఆర్క్. చిన్న డెఫినేషన్స్. లెట్ us మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్. దానికన్నా ముందు ఒకసారి చూద్దాం. ఓకే, మైనర్ ఆర్క్ అంటే 2 పాయింట్స్ని సర్కిల్ మీద, నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక మొత్తం ఈ సర్కిల్లో చిన్న పార్ట్ తీసుకున్నాను నేను. ఓకే, దీన్నే మనం ఏమంటాం అంటే ఆర్క్ అంటాం, రైట్? నెక్స్ట్ చూద్దాం. ఈ పెద్దగా ఉంది చూడండి, ఆరెంజ్ కలర్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ మేజర్ ఆర్క్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్క్ని నేను ఒక కర్డ్తో జాయిన్ చేసిన అనుకోండి. ఓకే, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కర్డ్. అంటే టూ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఆర్ కనెక్టెడ్ బై ఏ లైన్ సెగ్మెంట్. ఒక లైన్ మనం కట్ చేసినాం అనుకోండి, దీన్ని ఏమంటామంటే కర్డ్ అంటాం. ఏమంటాం దీన్ని? కర్డ్ అంటాం. ఈ మొత్తాన్ని నువ్వు కంబైన్ చేసుకున్నావు. ఓకే, దాన్ని ఏమంటారంటే ఇగో సెగ్మెంట్ అంటాం. ఏమంటాం? సెగ్మెంట్. ఇవన్నీ మీకు ఆల్రెడీ స్కూల్లో చెప్పినవి. జస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఈ బేసిక్స్ అనేవి మనకు ఒకసారి అవసరం ఈ చాప్టర్కి, కాబట్టి లెట్ us రీక్యాప్. దీన్ని మనం సెగ్మెంట్ అంటాం. సెగ్మెంట్ చిన్నగా ఉంది కాబట్టి మైనర్ సెగ్మెంట్. మరి మేజర్ సెగ్మెంట్ అంటే ఏంటి? మేజర్ అంటే ఇది మొత్తం. జస్ట్ లైక్ ఇప్పుడు చూపిస్తారండి. మేజర్ అనేది ఇది, ఈ మొత్తం బ్లూ కలర్ని ఇప్పుడు మనం ఏమంటాం అంటే మేజర్ అంటాం. ఇప్పుడు మరి ఇదేంటిది? ఈ రెడ్ కలర్ ఉంది చూడండి, ఇది మైనర్ అనమాట. రెడ్ కలర్ మైనర్, బ్లూ కలర్ మేజర్. క్లారిటీ అర్థమవుతుంది కదా? సింపుల్ అనమాట, సింపుల్ అండర్స్టాండింగ్. ఓకే, వీ డోంట్ నీడ్ దిస్ ఆల్, రైట్? ఇప్పుడు ఇది సెమీ సర్కిల్ అయిపోతుంది, మీకు తెలిసింది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు చెప్పాలంటే సెగ్మెంట్ ఇది కూడా ఇక ఒక కర్డ్, ఇది ఒక ఆర్క్, సెగ్మెంట్ అట్లా. ఇప్పుడు ఓన్లీ నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా రైట్. మొత్తం కలిపితే మేజర్ సెగ్మెంట్. ఓకే, రైట్? మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, ఇది అర్థమైపోయింది మనకి. నెక్స్ట్ ఏంటంటే చిన్న కాన్సెప్ట్, ఇది సర్కిల్. ఓకే, ఇది సర్కిల్ కదా. ఈ సర్కిల్కి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక లైన్ సెగ్మెంట్ని గీస్తున్నా. ఓకే, ఇలా. ఇంకొకటి వచ్చేసి ఇట్లా టచ్ అవుతూ పోయింది జస్ట్. అరే, ఇట్లా టచ్ అవుతూ పోయింది. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సీకెంట్. కట్ చేసుకుంటూ పోతే సీకెంట్, కట్ సీక్. ఓకే, టచ్ చేసుకుంటూ పోతే టాంజెంట్. ఓకే, ఏ లైన్ సెగ్మెంట్ విచ్ టచెస్ ద సర్కిల్. ఒక సర్కిల్ని జస్ట్ ఇట్లా టచ్ చేసుకుంటూ పోయింది అనుకోండి, టచ్ చేస్తూ సారీ బ్రదర్ అన్నారు అనుకోండి, దట్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ టాంజెంట్. ఇట్లా కట్ చేసుకుంటూ పోయింది అనుకోండి, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ సీకెంట్.
ఓకే, ఏబి ఈజ్ ద సీకెంట్. నో దిస్ విల్ బి ద టాంజెంట్. ఇంకా టచ్ చేసుకుంటూ పోతే టాంజెంట్, కట్ చేసుకుంటూ పోతే సీకెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ సీకెంట్ కూడా టాంజెంట్ అవుతుంది ఎప్పుడు దిస్ 2 పాయింట్స్ బికమ్ 1 పాయింట్. ఈ రెండు కూడా ఏబి కలిసి జస్ట్ సిగా మారింది అనుకోండి, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ టాంజెంట్. క్లారిటీ ఉంది కదా? రైట్. ఇవి మనం నేర్చుకోబోయేది ఇప్పుడు ఈ రెండింటి గురించే. అంటే ఇప్పుడు మనం ఎస్పెషల్లీ టాంజెంట్ గురించి చూస్తాం. సీక్వెన్స్ది ఒకటే థీరం ఉంటుంది, అది కూడా పెద్దగా అడిగారు ఎగ్జామ్స్లో. ఓకే, ఎనీవే ఇన్ కమింగ్ లేటర్ అండ్ సెషన్లో వి విల్ సీ. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సర్కిల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్, వి కాల్ ఇట్ యాజ్ ఎ సర్కిల్. ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి, దీన్ని సర్కిల్ అంటే లోపలిది మొత్తం కాదు. ఓకే, దట్స్ ఇన్సైడ్ రీజియన్. క్లారిటీ ఉంది కదా? ఇది సర్కిల్. ఈ రెండు పాయింట్స్ని వైట్ కలర్ ఉంది చూడండి, పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆర్క్. చిన్నగా ఉంది కాబట్టి మైనర్ ఆర్క్, ఆరెంజ్ కలర్ మేజర్ ఆర్క్. ఓకే, ఇప్పుడు ఈ ఎండ్స్ ఆఫ్ ద ఆర్క్ కనెక్టెడ్ బై ఏ లైన్ సెగ్మెంట్, ఒక లైన్ సెగ్మెంట్తో కనెక్ట్ చేసిన ఈ లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటాం. ఈ కనెక్ట్ చేసిన మొత్తం రీజన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. ఈ కనెక్ట్ చేయని బ్లూ కలర్ ఇంతకుముందు చూపించే చూడండి, దాన్ని మేజర్ సెగ్మెంట్ అంటాం. క్లారిటీ ఉంది కదా? దీన్ని రేడియస్ అంటాం. రేడియస్ని డబల్ చేస్తే డయామీటర్ అవుతుంది. డయామీటర్ ఈక్వల్స్ టు 2 times రేడియస్. ఓకే, ఇవన్నీ తెలిసిన లోవర్ క్లాస్లో. నెక్స్ట్ సెక్టార్ కూడా వస్తుంది, అవన్నీ మనం సెక్టార్ కాన్సెప్ట్లో చూద్దాం. ఇప్పుడు మనకు అవసరమైందో దాన్ని చూద్దాం. ఓకే, ఈ సర్కిల్ ఉంది చూడండి, ఈ సర్కిల్కి ఒక లైన్ అనేది జస్ట్ టచ్ చేసుకుంటూ పోయింది అనుకోండి, టాంజెంట్ అంట. కట్ చేసుకుంటూ పోతే సీకెంట్. ఓకేనా? టాంజెంట్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది, సీకెంట్ 2 points. When the secant become tangent means when the 2 points of the secants become only 1 point, then this tangent becomes then secant become tangent anamata. Okay, this point we call it as a point of contact. Point of contact, POC అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది ఒకటి బాగా అర్థం కావాలి. ఓకేనా? వీటి మీద మనకి ఎంసీక్యూస్ ఉంటాయి, చిన్న చిన్న ఎంసీక్యూస్ మీరు చేసేస్తారు. ఇవి నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లే. టాంజెంట్ టు ద సర్కిల్ విచ్ టచెస్ 1 point. టాంజెంట్ ఏం చేస్తే 1 point దగ్గర టచ్ చేస్తుంది. ఐ లైన్ సెగ్మెంట్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ 2 points. 2 pointsలో టచ్ చేసిందని అంటే సీకెంట్ అంటాం. ఇవి ఇలా మనకు పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ మీరు ఇవి క్లాస్ వర్క్లో చూసే ఉంటారు, మీ టెక్స్ట్ బుక్లో చూసే ఉంటారు. వీ విల్ గో ఇన్ టు ద యాక్చువల్ కాన్సెప్ట్ ఆఫ్ టుడే, దట్ ఈస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్. దానికి ఏమేమి థీరమ్స్ అవసరం కూడా వాటిని నేను థీరం ప్రూఫ్ ఏం చెప్పట్లేదు, ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్లో ఆల్రెడీ నేను చెప్తుంటే మనకి ఇప్పుడైతే మనకేంటి ఏది అవసరం ఎలా గుర్తుపెట్టుకోవాలని దాన్ని మాత్రమే చూద్దాం. ఓకేనా? రైట్. థీరం 1 చూడండి. ద టాంజెంట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సర్కిల్ తీసుకుందాం, దీనికి ఒక టాంజెంట్ అంట, ఒక టాంజెంట్ అని కూడా గీసేద్దాం. ఓకే, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్, నీ ఇష్టం వచ్చిన పాయింట్ దగ్గర జస్ట్ ఒక టాంజెంట్ గీసినాం. ఓకే, కలర్ మారుద్దామా? రైట్, టాంజెంట్ గీసేసినాం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కదా, దిస్ పాయింట్. ఓకే, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడే చూసినాం కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎ టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఇది టాంజెంట్, ఇది రేడియస్. ఈ రేడియస్కి టాంజెంట్కి, ఓకే, టీఆర్ఎస్ కాదు టీఎస్, టీఆర్ వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏంటంటే 90 degrees. ఆర్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఆర్టీ రివిజన్ టెస్ట్. ఓకే, రివిజన్ టెస్ట్ 90 degrees. ఓకేనా? అర్థమవుతుందా? రేడియస్ అండ్ టాంజెంట్ ఆల్వేస్ 90 degrees. దీన్ని ఏం లేదు, దీన్ని థీరం అని మనకు ఉంటుంది టెక్స్ట్ బుక్లో. ఏం లేదు, ఇగో ఇది ఇట్లా ఒక పాయింట్ తీసుకుంటాం, ఇది పి అనే పాయింట్ తీసుకుంటే ఇది క్యూ అనే పాయింట్, ఇది ఓ క్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఓపి. ఇక్కడ నేను ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే జస్ట్ వెయిట్, ఇక్కడ నేను ఓఆర్ తీసుకుంటాను, ఇక్కడ ఒక పాయింట్ పెట్టిన ఆర్. ఇగో ఈ రేడియస్ కంటే ఈ లెంత్ అవతల ఉంది కాబట్టి ఇదేమో రేడియస్ దీనికన్నా పెద్దది, బయట ఉంది కాబట్టి ఇది పెద్దది అవుతుంది. ఇప్పుడు ఓఆర్ని నేనేం రీప్లేస్ చేస్తాను, ఓపీ లాగా రీప్లేస్ చేస్తాను. ఎందుకు? ఇది రేడియస్, ఇది కూడా రేడియసే కాబట్టి ఈ కాన్సెప్ట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనకి ప్రూఫ్ కూడా ఇంకా అస్సలు అవసరం లేదు. వాట్ డూ వి నీడ్? సింప్లీ ఒక లైన్ టచ్ చేసుకుంటూ పోతే దాని టాంజెంట్ అంటాం. అది రేడియస్తో ఆల్వేస్ ఆర్టీ, రివిజన్ టెస్ట్ 90 marks, రివిజన్ టెస్ట్ 90 marks, అట్లా గుర్తుపెట్టుకో. రివిజన్ టెస్ట్ 90 marks. అంటే ఆ రేడియస్కి టాంజెంట్కి రిలేషన్ ఎంత అంటే 90 degrees. దిస్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకేనా? ఈ ఒక్క పాయింట్ మనకు గుర్తుండాలి. అయితే ఈ పాయింట్లో మనకి ఏమేమి ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్లో మనకి ఏమేమి అవసరం అంటే దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ రేడియస్. ఓకే, అన్నోన్ వాల్యూ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. దిస్ ఈజ్ రేడియస్, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్. ఓకే, జస్ట్ వెయిట్, దిస్ విల్ బి ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇది లెంత్ ఆఫ్ ది టాంజెంట్.
ఇది లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, ఇది రేడియస్, ఒకటి రేడియస్, ఇంకోటి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. వాట్ అబౌట్ దిస్ వన్? ఇగో ఈ పింక్ కలర్లో చూపిస్తుంది, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ హైపోటెనస్. అర్థమవుతుందా? ఇవి మనకి మైండ్లో ఉండాలి. ఇప్పుడు ఇట్లా టచ్ చేయగానే నీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? దట్టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐఎమ్ షోయింగ్ విత్ గ్రీన్ కలర్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు 3 ఉన్నాయి. ఇదేమో లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్, ఇదేంటి? రేడియస్. మరి ఇదేంటి? హైపోటెనస్. ఈ 3 గుర్తుండాలి. వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. గ్యారంటీ 1 క్వశ్చన్ విల్ బీ ఇన్ యువర్ ఎగ్జామ్. ఈ 3 ఏముంది? ఈ మూడింటికి రిలేషన్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్. రైట్ యాంగిల్ అనగానే మనకు ఎవరు వస్తారు? పైథాగరస్ వస్తారు. పైథాగరస్ థీరం. ఏంటిది అది? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ 1 more సైడ్ స్క్వేర్. ఓకే, వన్ ఆఫ్ ద సైడ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ రేడియస్. ఓకే, ఇది ఒక రేడియస్ లాగా తీసుకున్నాం కదా. ఇంకొక సైడ్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ టీ అనుకుందాం. వీళ్ళిద్దరు ఇది యాడ్ చేస్తే ఇటు వచ్చేది స్క్వేర్ ఆఫ్ ది హైపోటెనస్. దిస్ విల్ బి ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, దిస్ విల్ బి రేడియస్. వీ విల్ గెట్ హైపోటెనస్. హైపోటెనస్ ఇది అవతల ఉన్న పాయింట్. హైపోటెనస్ అంటే అవతల ఉన్న పాయింట్. ఈ 3 గుర్తుపెట్టుకొని లెట్ us see the questions. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ మీద చూద్దాం. ఏ ట్యాంజెంట్ PQ అనేది ఒక ట్యాంజెంట్ అండి. అనగానే ఇమీడియట్గా ఏం చేసుకోవాలి? మీరు ఒక సర్కిల్ తీసుకోవాలి. ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ కూడా గీసేద్దాం. ఓకే, ఇది ఒక ట్యాంజెంట్. ఓకే, చలో, ఇది ఒక ట్యాంజెంట్. ఇప్పుడు చూడండి, PQ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఏ ట్యాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ P ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 5. మనకు P ఎక్కడుంది ఇంకా క్లారిటీ లేదు, బట్ రేడియస్ అయితే తెలిసింది 5 centimeters అండి. ఓకే, నెక్స్ట్ ఏమన్నా పాయింట్ ఆఫ్ P ఎక్కడ ట్యాంజెంట్ అంటే P దగ్గర. ఇది కూడా తెలిసిపోయింది. ఇది O అనుకుందాం. ఓకే, సెంటర్ OR ఎనీథింగ్. ఓకే, మళ్ళీ చదువుతాను చూడండి. ఏ ట్యాంజెంట్ PQ ఎట్ P. ఒక ట్యాంజెంట్ ఉంది, ఇది PQనే అవుతుంది. ఇక్కడ Q ఉంటుంది, ఇంకేముంది దిక్కు మనకి. ఇక్కడ P దగ్గర అన్నట్టు ఇంకోటి మిగిలింది Qనే. PQ ఎట్ P. ఓకే, ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 5. సర్కిల్ రేడియస్ ఇచ్చేసిండు 5 అని. ఓకే, రేడియస్ అనగానే ఇదే అవుతుంది. నెక్స్ట్ మీట్స్ లైన్ త్రూ ద సెంటర్. O అనేది కూడా ఇదంతా మాట్లాడుతుంది వాడి సుత్తి. రైట్. OQ ఈజ్ 13. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందంట? ఇక్కడి నుంచి ఇక్కడికి 13. O to Q ఎంత అంటుండంటే 13 centimeter. O to Q ఈజ్ 13 centimeter. ఫైండ్ ద లెంత్ ఆఫ్ PQ. లెంత్ ఆఫ్ PQ అంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. ఇది అడుగుతున్నారు. వీళ్ళ ముగ్గురికి ఏం రిలేషన్ చెప్పినా చెప్పండి. ఆర్టీ టెస్ట్లో మీకు రివిజన్ టెస్ట్లు అవుతుంటే రివిజన్ టెస్ట్లో నీకు ఎన్ని మార్క్స్ రావాలి? 90+ రావాల్సిందే కంపల్సరీ. అంటే ఏంటి? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. ఒకటేమో రేడియస్ స్క్వేర్, ఇంకొక సైడ్ ఏంటి? లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్, ఇంకొకటి T². సరే, ఇక్కడ ఇది ఉంది, ఇట్లనే రాద్దాం. ఫస్ట్ అయితే రాద్దాం, క్లియర్గా రాద్దాం, మళ్ళీ మీకు ఎందుకు కన్ఫ్యూజన్. OQ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు OP రేడియస్ స్క్వేర్, ఇంకొకటి ట్యాంజెంట్ స్క్వేర్. ఇట్లా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఆ OP మనకి ఇచ్చారు, OQ మనకి ఇచ్చారు 13 స్క్వేర్ ఈక్వల్స్ టు రేడియస్ 5 స్క్వేర్. నెక్స్ట్ T². T లేదు మనకు. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ వీ షుడ్ ఫైండ్. ఏంటి ఇక్కడ T అంటే ఈ లెంతే కదా. మీరు లెంత్ X అనుకుంటారా, T అనుకుంటారా, ఏదైనా అనుకోండి. ఓకేనా? రైట్. 13 స్క్వేర్, 13 × 13 మీన్స్ 169. 13 13s. రైట్. 5 స్క్వేర్ 25. వీఆర్ గోయింగ్ టు ఫైండ్ PQ హోల్ స్క్వేర్. QP ఆర్ PQ. ఈ 25 ప్లస్లో ఉంది, ఇటు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఓకే, -25. చలో, వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేద్దాం. వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తే 144 వస్తుంది. ఇగో ఇక్కడ నాకు స్క్వేర్ ఉంది. స్క్వేర్ ఇఫ్ ఐ ట్రాన్స్పోజ్ వాట్ ఇట్ విల్ బి? √144 కదా. √144 అంటే 12 × 12. 12 12s 144. ఓకే, రూట్ లోపల ఇద్దరు ఉంటే ఒకరు బయటకు వస్తారు. సింప్లీ ద PQ డిస్టెన్స్ విల్ బి, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ విల్ బి 12 centimeters. అంత సింపుల్. చూడండి, ఒక్కటే చిన్న కాన్సెప్ట్. ఈ రేడియస్కి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అనేది 90 degrees ఉంటుంది. రివిజన్ టెస్ట్ 90+, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సింపుల్గా చేసేస్తాం. నెక్స్ట్ దీని మీద ఇంకొక క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. అగైన్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటుండు. ఇప్పుడు ఇది మీరే చేయొచ్చు. జస్ట్ నేను ట్యాంజెంట్ ఇస్తాను. ఓకే, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్
మీరు ఈ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, ద రేడియస్ ఫ్రమ్ ద పాయింట్ 15 meters అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, ఓకే, వీ షుడ్ ఫైండ్ ఫ్రమ్ ద పాయింట్ 15 meters అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి ఈ బయట ఉన్న పాయింట్కి, ఈ సెంటర్ నుంచి బయట ఉన్న పాయింట్కి ఎంత అంట 15, ఎంత అంటుండు 15 centimeters అవే సెంటర్ నుంచి ఈ పాయింట్. ఇది క్యూ తీసుకుందాం, ఇది పీ తీసుకుందాం. చలో, ఏమి ఇచ్చిండు? రేడియస్ ఇచ్చిండు. రేడియస్ 9 అని ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్, సేమ్ లాజిక్. ఏం చెప్పండి? స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ 15 square ఈక్వల్స్ టు రేడియస్ స్క్వేర్. నెక్స్ట్ ఇది తెలియదు మనకు, పీక్యూ. చలో, జస్ట్ యూ డూ ఇట్. 15 square ఎంతో రాయండి, 225. 9 square 81 పీక్యూ. ఓకేనా? ఇది ఇటు పంపించేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, రూట్ పెట్టండి. రూట్ ఎందుకు పెడుతున్నా చెప్పండి? పీక్యూ కావాలి నాకు. ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ దీస్ టూ యూ విల్ గెట్ పర్టికులర్లీ హౌ మచ్ యూ ఆర్ గెటింగ్. 81 తీసేస్తున్నా, 4. ఓకే, మళ్ళీ 4, మళ్ళీ 1. ఎంత వచ్చేసింది? 144 వచ్చింది. 144 అంటే ఎంత? మళ్ళీ ఇందాకనే చూసినాం, 12 × 12. దట్ ఈస్ ద ఆన్సర్. రెండు సేమే చూడండి. నెక్స్ట్, ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఆర్ ప్యారలల్. ఒక టాంజెంట్ ఫస్ట్ చూద్దాం. ఓకే, ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్. రెండు టాంజెంట్స్ అడుగుతున్నాడు. ఒక సర్కిల్కి రెండు టాంజెంట్స్ ఎగ్జాక్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? ఇన్ఫినిట్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, బట్ ప్యారలల్గా ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అని అంటే 2 ఎగ్జిస్ట్ అవుతాయి. ఎట్లా సార్ అని అంటే, జస్ట్ లెట్ ఇట్ బి, కలర్ ఇదే ఉంచుతాం. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. చలో చూడండి, ఇక్కడ ఇది నా సెంటర్ పాయింట్, ఇది నా సెంటర్ అనుకుంటా. ఇప్పుడు చూడండి, ప్రూవ్ దట్ ద టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ డయామీటర్. డయామీటర్ ఇది కదా, ఇంకో ఇది డయామీటర్. ఈ ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్, ఈ ఎండ్ పాయింట్స్ నుంచి నేను 2 టాంజెంట్స్ని డ్రా చేసిన, LM. ఈ LM వీ షుడ్ ప్రూవ్. ఏం ప్రూవ్ చేయాలి అని అంటే, L ప్యారలల్ టు M అని ప్రూవ్ చేయాలి. L Mకి ప్యారలల్ ఉంటుంది అని. ఓకేనా? మనకి ఏం తెలుసు? ఒక టాంజెంట్ కనిపించగానే అది రేడియస్తో దానికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇగో ఇది నా టాంజెంట్ T. ఓకే, ఇది నా రేడియస్. ఏం తెలుసు నాకు? వీళ్ళిద్దరు ఏంటని తెలుసు, వాళ్ళిద్దరు పర్పెండిక్యులర్ అని తెలుసు కదా. ఇగో ఇప్పుడు నేను ఇట్లా రాస్తున్నాను, యాంగిల్ OPM. OPM ఎన్ని డిగ్రీస్ పడు? 90 degrees. రీజన్ ఏంటంటే థీరం 1. థీరం 1 ఏంటి? ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, పర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రేడియస్కి ఈ టాంజెంట్ పర్పెండిక్యులర్ ఉంటుంది. అదే కదా మనం నేర్చుకున్నాం, RT 90 degrees కదా. రేడియస్ అండ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ విల్ బి 90 degrees అని నేర్చుకున్నాం. ఇది థీరం. ఇప్పుడు సిమిలర్గా ఇక్కడ కూడా రాయొచ్చు కదా. ఇటు సైడ్ ఒకటి తీసుకున్నా, ఎదురెదురైనా తీసుకోండి, నీ ఇష్టం. ఇక్కడ తీసుకుంటేనేమో ఇంటీరియర్ యాంగిల్స్ అని రాయాల్సి వస్తుంది. నేను ఆల్టర్నేట్ యాంగిల్స్ రాస్తున్నా, బెటర్. ఇక్కడ పెట్టుకుందాం, ఎట్లయినా సరే, ఇటైనా. ఇప్పుడు ఇక్కడ క్యూ పెట్టుకుందాం. ఓకేనా? నేను రాస్తున్నా చూడండి, ఇది తీసేద్దాం. రైట్, ఇప్పుడు చూడండి, యాంగిల్ LQO. మళ్ళీ క్యూ దగ్గర, ఇందాక P దగ్గర, ఇప్పుడు క్యూ దగ్గర 90 degrees. రీజన్ సేమ్ రీజన్, థీరం 1. ఇప్పుడు వీళ్ళిద్దరు 90 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దెన్ లైన్స్ బికమ్ లైన్స్ L ప్యారలల్ టు M. సింపుల్ ఆన్సర్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అంటే 100% ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, థీరం 2. ఫస్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంది ఒకే ఒక చిన్న కాన్సెప్ట్. ఫస్ట్ థీరంలో రేడియస్ RT రివిజన్ టెస్ట్లో 90+ రావాలి, అది గుర్తుపెట్టుకో. రేడియస్కి టాంజెంట్కి వీళ్ళిద్దరికీ రిలేషన్ ఏంటి అంటే 90 degrees. పైథాగరస్ థీరం, ఫైండ్ ద లెంత్ ఆఫ్ టాంజెంట్స్. నెక్స్ట్ ప్రూవ్ ప్యారలల్. అలా చూస్తాం క్వశ్చన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, థీరం 2. ద లెంత్స్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఆర్ ఈక్వల్. ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ని గీస్తే వాళ్ళిద్దరు కూడా ఈక్వల్ ఉంటారంట. ఓకే, ఎవరెవరు?
ఒక సర్కిల్కి నేను ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్స్ గీద్దాం. ఓకే రైట్. ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇట్లా ఒక ట్యాంజెంట్ గీసిన. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొక ట్యాంజెంట్ కూడా ఇద్దాం. ఓకే 2 ట్యాంజెంట్స్ నేను గీసిన. ఇది కూడా థీరం ప్రూఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ప్రూఫ్. ఓకే జస్ట్ వెయిట్. రైట్. ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాం అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అంటాం. ఇది పి తీసుకుందాం, ఇది ఏ తీసుకుందాం, ఇది బి తీసుకుందాం, ఓ తీసుకుందాం. ఓకేనా సింపుల్ థీరమే. ఇది కూడా ప్రూఫ్ ఏం లేదు. వి విల్ జాయిన్ దిస్. ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసుకుందాం సెంటర్కి. ఓకే వీ కెన్ సీ నౌ ట్రయాంగిల్ హియర్ అండ్ హియర్. హియర్ 90 degrees యూ ఆల్ నో రైట్. ఎందుకు మనం నేర్చుకున్నాం ఇప్పుడే రేడియస్కి టాంజెంట్ ఆల్వేస్ 90 degrees. ఓకే ఇది కూడా 90 degrees థీరం. ఇఫ్ యూ టేక్ దిస్ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్ OAP and triangle OBP are congruent each other. ఎట్లా కాంగ్రుయెంట్ డైరెక్ట్ రాసేసి మీరు రాస్తాం. మళ్ళీ ఎట్లా రాస్తామంటే ఒక సైడ్ చూడండి రేడియస్ ఒక సైడ్ తెలిసిపోయింది. ఓకే సైడ్ ఒక సైడ్ ఇది రేడియస్ ఇది రేడియస్. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కూడా ఇంకొకటి OP ఈజ్ ద కామన్ సైడ్. ఓకే రైట్. కామన్ సైడ్ ఈజ్ ద రైట్ హైపోటీనస్. సరే రాస్తా చూడండి. నేను ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి, రాద్దాం ఫాస్ట్గా రాసేద్దాం. యాంగిల్ ఫస్ట్ టైం తీసుకుందాం. ఒక సైడ్ తీసేసుకుందాం. రైట్ యాంగిల్ తీసుకుందాం. ఏ దగ్గర అక్కడ సైడ్ బి దగ్గర, పైన ట్రయాంగిల్లో ఏ దగ్గర, కింద ట్రయాంగిల్లో బి దగ్గర 90 degrees రైట్ యాంగిల్. ఓకేనా 90 degrees అపోజిట్ ఓపీ ఉంది. ఇక్కడ బీకి అపోజిట్ ఓపీ ఉంది. ఈ ట్రయాంగిల్కు బీకి అపోజిట్ ఓపీనే కదా. కామన్ సైడ్ ఇట్స్ నథింగ్ బట్ హైపోటెనస్. RHS కావాలి. ఒక ఎస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. వాట్ ఈస్ దట్ రేడియస్? ఓబీ ఇటు సైడ్, ఇక్కడ ఓఏ, రెండు కూడా రేడియసే. ఇప్పుడు ఏం చెప్పొచ్చు? బై RHS దీస్ టూ ఆర్ కాంగ్రుయెంట్. ముందే ఇట్లా రాయద్దు, ఇది ఎండింగ్లో ఇక్కడ రాయాలి. ఓకేనా రైట్. ఇది ఇక్కడ రాస్తుంది దేర్ఫోర్. ఓకే ఇది తీసుకుంటాం, ఇది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఇది ప్రూవ్ చేసేసాం, కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసినాం. కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తే సిపిసిటీస్ ఏముంటాయి చెప్పండి. ఇక్కడ నేను ఏపీ తీసుకుంటాను ఆర్ పిఏ, ఇక్కడ ఏమైపోతుంది? బీపీ అయిపోతుంది. సిపి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్ మీన్స్ పిఏ ఈక్వల్స్ టు పిబి. వీ ప్రూవ్డ్, దట్స్ ఇట్. వీళ్ళిద్దరు ఈక్వల్ అయితే ఏమేమి మ్యాజిక్ జరుగుతుంది సార్? చాలా మ్యాజిక్ జరుగుతాయి. ఒకసారి చూడండి ఏమేమి మ్యాజిక్ జరుగుతాయి. ఇక్కడ 90 ఇక్కడ 90 ఉంది. కెన్ యూ సీ ద PAOB క్వాడ్రిలేటరల్? ఎంత క్వాడ్రిలేటరల్ సార్ ఇది అని అంటే, ఇది చూడండి ఈ 4 సైడ్స్ కనిపిస్తున్నాయి లేదా? ఓకే ఫాస్ట్ చూసాలి. ఇగో ఇది 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 కనిపిస్తుంది కదా, రైట్? ఇట్స్ ఎ క్వాడ్రిలేటరల్. ఏం క్వాడ్రిలేటరల్ అది అని అంటే చూడండి, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. రెండు 90s అంటే 180 పోయింది. నెక్స్ట్ ఈ P ఈ O ఇద్దరిని కూడా యాడ్ చేస్తే యాంగిల్ P ప్లస్ యాంగిల్ O కూడా ఎంత అవుతుంది? 180 అవుతుంది. అట్లా ఎట్లా? ఇక్కడ 90 అంటే 180 వెళ్ళిపోయింది. క్వాడ్రిలేటరల్ అంటే 360 degrees, అందులోనే నీకు ఎంత వెళ్ళిపోయింది? ఆల్రెడీ 180 వెళ్ళిపోయింది, ఇంకా 180 ఉంటుంది. ఇప్పుడు ఒకటి గుర్తుండాలి, ఏంటది అని అంటే ద సమ్ ఆఫ్ ది అపోజిట్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్స్ ఆర్ 180. దట్ క్వాడ్రిలేటరల్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. తుట్టి ముచ్చట కాదు, ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇప్పుడే చూసినాము ఈ రెండు యాంగిల్స్ సిపిసిటీస్. ఇంకా వీళ్ళిద్దరు ఈక్వల్. ఈ గ్రీన్ కలర్కి ఇంకో కలర్ పెడతాం, ఈ పింక్ కలర్ ఈక్వల్. ఓకే నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ పింక్ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్కి ఈక్వల్. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు సిపిసిటీ, వీళ్ళిద్దరు కూడా సిపిసిటీస్. ఇవి అన్నీ మనకు గుర్తుండాలి. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ నీకు 60 degrees ఇచ్చిన నేను అరౌండ్, ఇక్కడ ఎంత ఉంటుంది? 120 ఉండాలి. ఎందుకు? సమ్ ఆఫ్ దీస్ టూ విల్ బి 180. అలా క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ బై క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంటాయి. ఓకే లెట్ us see the sums. చూద్దాం. ఫస్ట్ చూద్దాం. టు కాన్సెంట్రిక్, ద వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ ఆల్ షుడ్ అండర్స్టాండ్ దిస్ వన్. వాట్ ఈజ్ మీన్ బై కాన్సెంట్రిక్? కాన్సెంట్రిక్ అంటే ఏం లేదు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి. రైట్. 2 concentric circles ఆఫ్ రేడియై 5 and 3 centimeters ఆర్ డ్రాన్. ఓకే డ్రా చేద్దాం.
3 centimeters 5 centimeters సర్కిల్స్ అంట. ఓకే, వెయిట్ రైట్. Concentric circles is nothing but simply both circles are having a common center. రెండిటికి ఒక్కడే సెంటర్ ఉంటే దాన్ని ఏమంటారు? కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఒక్కడే సెంటర్. కాన్సెంట్రిక్ మీన్స్ ఓన్లీ వన్ సర్కిల్ ఫర్ టూ ఓన్లీ వన్ సెంటర్. మన ఇద్దరికి ఒకటే సెంటర్ ఉంటుంది ఆల్ టికెట్లో, రైట్. అది కాన్సెంట్రిక్ సర్కిల్. రేడియై ఒకదాని రేడియస్ వచ్చేసి 5 అంట. ఈ నుంచి ఇడికి ఇది 5, ఇది వచ్చేసి 3 అట్లా చెప్తున్నాడు. ఒకటి 5 ఒకటి 3 అని. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం అడుగుతుండు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కర్డ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ స్టేట్మెంట్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కర్డ్ లార్జర్ సర్కిల్. లార్జర్ సర్కిల్లో కర్డ్ అంట ఒకటి. కర్డ్ అంటే ఏం చెప్పండి? లార్జర్ సర్కిల్ ఇక్కడ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ ఇవన్నీ కర్డ్సే. ఓకేనా, ద లెంత్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ కర్డ్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ని టచ్ చేయాలి. అది మళ్ళీ లార్జర్ సర్కిల్కి ఎట్లా ఉండాలి? కర్డ్ ఉండాలి. చూద్దామా ఎట్లుంటుందో? రైట్, చూడండి. ఇప్పుడు ఇది జస్ట్ కర్డ్, యాక్సెప్టెడ్ కదా. లార్జర్ సర్కిల్కి కర్డ్, ఇప్పుడు కూడా కర్డే. కాకపోతే నాకు కావాల్సింది ఇది, విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. నీ కర్డ్ అనేది స్మాలర్ సర్కిల్ని పక్కా టచ్ చేయాలి. అది క్వశ్చన్లు ఇచ్చిండు. రైట్, చలో రైట్. ఈ చిన్న సర్కిల్ ఇప్పుడు నాకు సెంటర్ నుంచి సర్కిల్కి టచ్ చేసినాం. ఇది రేడియస్ కదా. ఈ రేడియస్ ఎంత ఇచ్చిండు? చిన్న సర్కిల్ 3. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి? పెద్దది కదా, పెద్ద సర్కిల్ రేడియస్. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ రేడియస్ ఓన్లీ. దిస్ ఇస్ 5 బిగ్ సర్కిల్ రేడియస్. నవ్ యూ హ్యావ్ దిస్ లైన్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ టాంజెంట్ టు ద పింక్ సర్కిల్. ఎందుకు? ఇది కర్డ్ యాక్చువల్గా, బట్ పింక్ సర్కిల్కి టచ్ అవుతుంది కాబట్టి వీ కాల్ ఇట్ యాజ్ ఏ టాంజెంట్ ఫర్ పింక్. ఓకే, వాట్ అబౌట్ ఫర్ గ్రీన్ కలర్? కర్డ్ ఫర్ లార్జర్ సర్కిల్కి ఏమో కర్డ్, స్మాలర్ సర్కిల్కి టాంజెంట్. ఇప్పుడు నీకు కావాల్సింది ఈ లెంత్. వాడు ఏం అడుగుతుండు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్. ఈ కర్డ్ యొక్క లెంత్. ఇది ఏ పెట్టుకుందాం, ఇది బి పెట్టుకుందాం. A to B అడుగుతున్నాడు. OP. ఓకేనా, రైటా? రైట్. వీ ఆల్ నో వన్ స్మాల్ థింగ్. ఒక సర్కిల్ లోపల ఒక కర్డ్కి సెంటర్ నుంచి 90 degrees గీస్తే విచ్ బైసెక్ట్ ద కర్డ్. ఇది ఎంతమంది? ఇక్కడ 90 degrees అని ఎట్లా తెలుసు? ఫస్ట్ AB అనేది టాంజెంట్ కదా. టాంజెంట్కి రేడియస్కి తీరం 1. టాంజెంట్ అండ్ రేడియస్. AB ఈజ్ టాంజెంట్ టు ఏ స్మాలర్ సర్కిల్కి టాంజెంట్. దెన్ దట్ ఇంప్లైజ్ OP పర్పెండిక్యులర్ టు AB. రీజన్ థీరం 1 కదా. We can see now triangle OPB is 90 degrees at P కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకేం తెలుసు? OB స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ 1 more సైడ్ స్క్వేర్ PB స్క్వేర్. ఓకే, ఈ OB తెలుసా మరి? OB ఇచ్చారు కదా, లార్జర్ సైడ్. 5 square. OP is radius 3 square. PB మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. పార్ట్ ఆఫ్ ది కర్డ్. ఓకే, ఇది 25, ఇది 9, ఇది 9 ఇటు పట్టుకొస్తే -9. ఓకేనా, రైట్. నౌ దిస్ 25 - 9 becomes 16 whole square. Now I want PB equals to square ఇటు పంపిస్తే √16 means 4 into 4 becomes 4 centimeter. నీకు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? P to B length will be 4 centimeter. Then how it will become 4 centimeter? Let me know in the comment section. A to B కావాలి నాకు. That means AP plus PB 4 plus 4 becomes 8 centimeters. Clear children? Simple question and very very important, concentric. Okay, right. Next, prove that the parallelogram
ఆఫ్ ద సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ వి కాల్ ఇట్ యాజ్ ఎ రాంబస్. రాంబస్ అని ప్రూవ్ చేయమంటుండు. ఓకే, చలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మస్తు సార్లు వస్తుంది ఎగ్జామ్కి. ఓకే, చలో చూసేద్దాం. ప్రూవ్ దట్ ద ప్యారలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. ప్యారలోగ్రామ్ అంటే సర్కిల్ని మింగేసిందంట. ఓకే, సర్కమ్స్క్రైబింగ్ అంటే మింగేసింది అనమాట. ఇట్లా సర్కిల్ ఉంది, దీనికి ఇప్పుడు ఏం చేద్దాం, ప్యారలోగ్రామ్ గీసేద్దాం. ఓకే రైట్, ప్యారలోగ్రామ్ గీసేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. రైట్, ఓకే క్లియర్. ఏ బి సి డి మీరైతే వేరే చేసుకోవచ్చు. ఓకే రైట్, ప్యారలోగ్రామ్, ఇదొక ప్యారలోగ్రామ్. గివెన్ ఏమి ఇచ్చిండు, గివెన్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్లో నీకేం తెలుసు, నాకైతే తెలుసు ఏబికి సిడి ఈక్వల్ అని, అండ్ ఏబి ప్యారలల్ టు సిడి, అండ్ బీసీకి ఏడి ఈక్వల్. అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ అంటేనే అపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ప్యారలల్ రాసిన పని లేదు. ఇదైతే ఈక్వల్ అని తెలుసు. దిస్ ఈజ్ గివెన్. వాట్ నెక్స్ట్, ఇప్పుడు టచ్ అవుతుంది కదా, టచ్ అవుతున్న దగ్గరలో మనం ఏం తీసుకుందాం అంటే పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ పి పెట్టుకుందాం, ఇక్కడ క్యూ పెట్టుకుందాం, ఇక్కడ ఆర్ పెట్టుకుందాం, ఇక్కడ ఎస్ పెట్టుకుందాం. ఓకేనా, నీ ఇష్టం, ఎనీథింగ్ యూ కెన్ గెట్. ఇప్పుడు నువ్వు ఏం ప్రూవ్ చేయాలంటే ఈ ప్యారలోగ్రామ్ ఏబిసిడి అనే ప్యారలోగ్రామ్ ఎండింగ్లో నువ్వు రాంబస్ అని ప్రూవ్ చేయాలి. ఒక ప్యారలోగ్రామ్ ఎప్పుడు రాంబస్ అవుతుంది, ప్యారలోగ్రామ్ ఎప్పుడు రాంబస్ అవుతుంది. ప్యారలోగ్రామ్ అంటే ఇట్లా ఉంటుంది, ఈ లెంత్ పొడుగు ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుంది. ఓకే, ఇది పొడుగు ఉంటుంది, ఇట్లా ఇంత పొడుగు. ఈ పొడుగు ఉన్నాను కొంచెం పొట్టిగా చేద్దాం, లేకపోతే ఈ షార్ట్ ఉన్నాను పొడుగు చేద్దాం. ఓకే రైట్, దట్ మీన్స్ సింప్లీ ద అడ్జసెంట్ సైడ్స్ ఐ విల్ మేక్ ఇట్ ఈక్వల్ చేసేస్తా. చేయగానే ఆ ఫిగర్ ఏమైపోతుంది అని అంటే దెన్ ఇట్ బికమ్స్ rhombus. That means our target is make adjacent sides are equal. Adjacent sides ni equal cheyali. Ante we should prove AB equals to AD. That is our target. Okay, ఇది ఈక్వల్, లేకపోతే ఇది ఏవైనా రెండు అడ్జసెంట్ సైడ్స్ నువ్వేం చేయాలి, ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. రైట్, పక్కనోడు ఈక్వల్ అని చెప్పాలి. సరే, మనం ఏం చేద్దామంటే థీరం 2 అప్లై చేద్దాం. నీకు ఇట్లా బయట నుంచి ఒక పాయింట్ బయట ఉంది, బయట నుంచి వెళ్ళి ఇట్లా టాంజెన్స్ ఫామ్ అయినాయి అని అంటే సింప్లీ యూ నీడ్ టు థింక్ అబౌట్ ద థీరం 1, థీరం 2. ఇప్పుడు ఈ రెండు కలర్స్ ఈక్వల్, ఎందుకు చెప్పండి, ఒకే కలర్ కాబట్టి. రైట్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి రెండు టాంజెంట్స్ వెళ్తే థీరం 2 ఏం చెప్తుందంటే ద లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ విచ్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్లీ రాస్తున్నా, ఫ్రమ్ ది ఫిగర్ ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్. రీజన్ థీరం 2 మొత్తం రాయాలా, ఎస్ రాయాలి, 100% రాయాలి. థీరం 2 ఏంది, ద లెన్స్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ ఇన్ లెంత్. ఏపీ ఈక్వల్స్ టు ఏఎస్ రాసేసిన. నెక్స్ట్ ఏం చేద్దాం, నా టార్గెట్ ఇక చూడండి, ఫస్ట్ చూడండి, దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ చిల్డ్రన్. మై రెడ్ కలర్ యూ రిమెంబర్. ఏబిసిడి పక్కన రావాలి, ఎదురు ఇట్లా. ఓకే, వీళ్ళిద్దరు యాడ్ అవ్వాలి. నెక్స్ట్ ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు యాడ్ అవుతారు, ఈ రెడ్ కలర్స్ యాడ్ అవ్వాలి. నాకు ఏపీ వచ్చింది, నాకు ఏబి అవ్వాలి అని అంటే ఏం రావాలి దాని కింద ఏం రావాలి చెప్పండి, మళ్ళీ చూడండి, బీ కూల్ అండ్ లిజన్. అపోజిట్ లెన్స్ నాకు రెండు, ఈ సమ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఓన్లీ ద థింగ్ యూ విల్ డూ మిస్టేక్ అగైన్. ఈ ఇష్టం వచ్చినట్టు రాస్తాం, ఏపీ ఈక్వల్స్ ఏఎస్ రాసినాం, బాగానే ఉంది. ఒక స్టూడెంట్ వచ్చేసి డిఆర్ ఈక్వల్స్ డిఎస్ రాస్తాడు, దాని కింద ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, సమ్ గలత్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. నేను ఇక రెడ్ కలర్స్ ఇచ్చిన చూడండి, ఈ రెండు రెడ్ కలర్స్ పక్కన రావాలి. ఏపీ వరకు వచ్చినాం, ఇంకా ఏపీకి ఏం యాడ్ చేస్తే ఏబీ అయితే చెప్పు, పీబీ కదా, దాన్ని రాస్తున్నా. నేను ఇప్పుడు ఏం రాస్తున్నా అంటే బీపీ, ఇగో ఈ లెంత్కి ఈక్వల్, బీక్యూ. రీజన్ థీరం 2నే. రైట్, ఇప్పుడు దీని తర్వాత ఏం రావాలని చెప్పిన, ఇది కదా, డీసీ రావాలి. ఫస్ట్ దానికి ఏం రాద్దాం అంటే డిఆర్ రాసిన. డిఆర్ అంటే
అప్పుడు ఏమవుతుంది డిఆర్ ఈక్వల్స్ టు డిఎస్ అవుతుంది. డిఆర్ ఈక్వల్స్ టు డిఎస్. ఇగో డిఆర్ వచ్చేసింది రెడ్లో, ఇంకేం రావాలి ఆర్సీ రావాలి. ఆర్సీ ఈక్వల్స్ టు సిక్యూ. దీస్ ఆర్ ఆల్ థీరం 2నే. ఇవన్నీ థీరం 2 నుంచి రాసినాం. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఆల్ ఎబో ఈక్వేషన్. యాడ్ ఎబో ఈక్వేషన్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. లెఫ్ట్ రైట్ యాడ్ చేద్దాం. వెన్ యూఆర్ యాడింగ్ ఈక్వేషన్స్ లెఫ్ట్ పార్ట్ షుడ్ బి యాడెడ్ టు లెఫ్ట్ సైడ్. అంటే ఏపీ ప్లస్ బీపీ ప్లస్ డిఆర్ ప్లస్ ఆర్సీ ఈక్వల్స్ టు ఇట్ సైడ్ ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ డిఎస్ ప్లస్ సిక్యూ. ఓకేనా, అన్నిటిని యాడ్ చేసినాం. నెక్స్ట్ ఏమని చెప్పండి, ఏపీకి బీపీని యాడ్ చేస్తున్నాం. బీపీ తెచ్చుకోకండి సమ్ చేసి, ఏపీకి బీపీని యాడ్ చేసినాం. రెడ్ కలర్ వచ్చిందా లేదా, ఏబి వచ్చింది. ఎందుకు ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి డిఆర్ ఉంది, ఆర్సీ వచ్చేసింది. డిఆర్ ఆర్సీ ఈజ్ నథింగ్ బట్ సిడి. ఇగో డిఆర్ ఆర్సీ సిడి. సిమిలర్లీ ఏఎస్ ఇక్కడ ఉంది, ఏఎస్ దీనికి డిఎస్ని కలుపుతున్నాం. వీళ్ళిద్దరిని పేరు చేద్దాం. ఏఎస్ డిఎస్ బికమ్ ఏడి. మిగిలింది ఏంటి బీసీనే. వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తే చెక్ చేసుకోండి. రైట్, ఐ హ్యావ్ లెఫ్ట్ ఓవర్ విత్ ఏబి ప్లస్ సిడి ఈక్వల్స్ టు ఏడి ప్లస్ బీసీ. ఇదే కదా నాకు వచ్చింది. రైట్, వి జస్ట్ నౌ సీన్ దిస్ వన్. వాట్ ఈస్ దాట్? ఇగో ఏబి ఈక్వల్స్ టు సిడి అంట. రాసేద్దామా? ఏబి ఈక్వల్స్ టు ఏం రాద్దాం, ఏబి ప్లేస్లో సిడి ఆర్ సిడి ప్లేస్లో మీ ఇష్టం. సరే సిడి ప్లేస్లో రాద్దామా? సిడి ప్లేస్లో ఏబి రాస్తున్నా. ఎందుకు? ఇగో నాకు ఉంది కాబట్టి రాస్తున్నా నేను. ఏబి ఈక్వల్స్ టు సిడి ఆర్ సిడి ఈక్వల్స్ టు ఏబి. సిమిలర్లీ ఇంకో ఏడీని ఇట్లానే ఏడి ప్లేస్లో ఏం రాద్దాం, ఇంకో ఏడి ప్లేస్లో బీసీ రాయొచ్చు. బీసీ ప్లస్ బీసీ బికమ్ 2BC. ఏబి ప్లస్ ఏబి 2AB. 2 gets cancelled. AB equals to BC. We reached our target. What is that our target? This red color equals to this white color. Two adjacent sides are equal. Then we can call it as a rhombus. In a parallelogram, if any two adjacent sides are equal, then we can say it is, hence it's a rhombus. అది రాయాలి కంపల్సరీ. రెండు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఇట్ విల్ బికమ్ ఏ rhombus. అది మీరు రాయాలి. నెక్స్ట్ చూద్దాం. ఏ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకేనా, ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ని మింగేసింది. ట్రయాంగిల్ ఉంది, ఇగో ఇట్లా ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ సర్కిల్ని మింగేసింది. రేడియస్ ఇచ్చేసిండు. ఓకే, రేడియస్ ఎంత అంట? రేడియస్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ రెడ్ కలర్, దట్ విల్ బి 3 centimeters అని ఇచ్చారు. సచ్ దట్ బీడీ ఈజ్ 9, డీసీ ఈజ్ 3. ఇది 9 అని ఇచ్చిండు, ఇది 3 అని ఇచ్చిండు. ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, క్లియర్? ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఫైండ్ ఏబి. ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ ఏంటి? ఏసీ. ఈ లెంత్ ఏంటి? చలో, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చలో చూసేద్దాం. చూడండి, నాకు ఈ ఏబిసి ట్రయాంగిల్ ఏరియా తీసుకొని ఏం చేస్తాను చూడండి. ఇక్కడనే జాయిన్ చేస్తాం ఫాస్ట్గా. ఐ హోప్ ఇట్స్ విజిబుల్ ఫర్ యూ. లేకపోతే ఇంకొద్ది ట్రై చేద్దాం. బాగా ఒక పని అయిపోతుంది. అరే ఓకే, ట్రయాంగిల్
సరే, రైట్ వదిలేండి, ఇంకా ఇప్పుడు టచ్ ఇచ్చేంత అవసరం లేదు. రైట్, ఇట్లా టచ్ అవుతుంది, ఇది ఇక్కడ టచ్ అవ్వాలి, ఇది ఇక్కడ టచ్, ఇది ఇక్కడ టచ్. దీని రేడియస్ ఇచ్చేసిండు రేడియస్ 3 అని. ఓకే, బి, ఇక్కడ డి, ఇక్కడ సి, ఇక్కడ ఏ. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ దిస్ లెంత్. దిస్ ఈజ్ 9, దిస్ ఈజ్ 3. వి ఆల్ నో ఇఫ్ ఇట్ ఈజ్ 9, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి అంతే ఉంటుంది కదా. ఎందుకు అది థీరమ్ 2 కదా. ఓకే, ద లెన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఇది 9 ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనకి ఇది 3 ఉంటే ఇది కూడా 3నే. ఎందుకు, ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఇటు లెంత్లు ఈక్వల్. నెక్స్ట్ వీ డోంట్ నో దిస్ లెంత్, లెట్ అస్ కన్సిడర్ ఎక్స్. ఏమనుకుందాం, దీన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇఫ్ యూ నో ద ఎక్స్ వాల్యూ దెన్ యూ కెన్ యాడ్, దట్స్ ఇట్, ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, చలో దీనికోసం ఏం చేద్దామంటే చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి చేసుకుందాం. రైట్, ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ with the centers. You can see now. ఇవన్నీ ఇస్తారు సార్, ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వీ నో దిస్ వన్ ఈజ్ 90 degrees, థీరమ్ 1. టాంజెంట్కి రేడియస్కి 90 degrees. చలో మంచి డయాగ్రామ్ వేసేసినాం. రైట్, చలో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఏంటది అని అంటే ఫస్ట్ ఏం తీసుకుందాం, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, బిగ్ ట్రయాంగిల్. దిస్ బిగ్ ట్రయాంగిల్ ఏరియా విచ్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ద ట్రయాంగిల్ ఏరియా ఆఫ్, ఏదైతే ట్రయాంగిల్ తీసుకుంటున్నా చూడండి. అలే చట్ జస్ట్ వెయిట్ మా, తీసుకుందాం, కలర్ రెడ్ పెట్టేద్దాం. చాలా, నేను ఇప్పుడు ఫిల్ చేస్తాను చూడండి, రెడ్ కలర్. రైట్, ఒక రెడ్ కలర్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తీసుకుందాం, ఇది ఎల్లో కలర్ ఇద్దాం. రైట్, ఫిల్ చేసేద్దాం దీన్ని కూడా. ఇక్కడ ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది, ఇంకోటి నాన్ షేడెడ్ బ్లాక్. రైట్, చలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిగ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు, నేను ఇప్పుడు ఏమేమి రాస్తున్నా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ రెడ్ అంటే ఏముంది, రెడ్ మీరు రాయద్దు ఎగ్జామ్లో, ఇది ఓ పెట్టుకుందాం. ఓబీసీ ట్రయాంగిల్ ఓబీసీ రాయాలి, రెడ్ మీకు అర్థం కానికి రాసినది. ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆరెంజ్ ఏముంది ఓసిఏ ఆర్ ఏఓసి ట్రయాంగిల్. నెక్స్ట్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బ్లాక్, వాట్ ఈస్ దట్, ట్రయాంగిల్ ఓబిఏ ఆర్ ఏఓబి. అంటే ఈ బిగ్ ట్రయాంగిల్ పింక్ కలర్ని ఏరియా చేస్తే ఏదైతే వస్తుందో, ఈ బ్లాక్ రెడ్ ఆరెంజ్ని యాడ్ చేస్తే కూడా అదే ఏరియా వస్తుంది. మరి ఈ బిగ్ ట్రయాంగిల్ ఏరియా ఎట్లా వస్తుంది అది చేద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, బిగ్ ట్రయాంగిల్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి, ఈ లెంత్ 12, ఈ లెంత్ ఎక్స్ ప్లస్ 3, ఈ టోటల్ లెంత్ 9 ప్లస్ ఎక్స్. ఓకే, ఇవి 3 సైడ్స్. దీన్ని ఒకదాన్ని ఏ అనుకుంటున్నాం, దీన్ని బి అనుకుందాం, దీన్ని సి అనుకుందాం. వాట్ ఈస్ దట్ ఏబిసి? ఏబిసి 3 ఇడియట్స్ని చూడంగా నీకేం గుర్తు రావాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిలో నీకు ఒకటి గుర్తు రావాలి, √S ఇంటూ సుత్తి మైనస్ ఏ, సుత్తి మైనస్ బి ఇంటూ సుత్తి మైనస్ ఏ. వాట్ ఈస్ దిస్? ఏరియా ఆఫ్ Heron's formula. వాట్ ఈజ్ ఎస్ హియర్? సెమీ పెరిమీటర్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ by 2. What is A here? 12. What is B? X plus 3.
వాట్ ఈజ్ సి 9 ప్లస్ ఎక్స్ బై 2. ఓకే చలో యాడ్ చేద్దాం. 15 ప్లస్ 9 24 ప్లస్ 2x ఎక్స్ని యాడ్ చేసిన. కెన్ ఐ టేక్ 2 కామన్? 2 కామన్ తీస్తే 12 ప్లస్ ఎక్స్ మిగులుతుంది బై 2. ఎట్లా 12లో 24లో 2ని కామన్ తీస్తే 12 ఉంటుంది. 2xలో 2 బయటకు వెళ్ళిపోయింది, ఎక్స్ ఉంటుంది. ఎస్ ఏమొచ్చింది ఫైనల్లీ 12 ప్లస్ ఎక్స్ వచ్చేసింది. ఓకేనా, ఎస్ వచ్చేసింది. నాకు ఏరియా కావాలి. ఏరియా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ 12 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ వాట్ ఈజ్ ఏ 12. ఓకేనా, ప్లస్ ఎస్ మైనస్ బి అంటే ఎస్ ఏం వచ్చేసింది ఎక్స్ ప్లస్ 12 వచ్చేసింది. దాంట్లో నుంచి ఎవరిని తీసేస్తున్నా? బీని తీసేస్తున్నా. బి ఏముంది మైనస్, రెండింటికి ఎందుకు మైనస్ పెట్టినా? ఇది మొత్తాన్ని తీసేస్తున్నాం. మొత్తం తీసేస్తున్నప్పుడు ఈడ మైనస్ వస్తే ఈడ కూడా మైనస్ వస్తుంది. దట్స్ వాట్ ఐ హావ్ రిటన్ ఎస్ మైనస్ బి. దిస్ ఇస్ నెక్స్ట్ ప్లస్ పెట్టాను నేను ఇక్కడ. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ కదా, ఇది అవసరం లేదు. ఓకే జస్ట్ వెయిట్. రైట్, నెక్స్ట్ ఏంటి? ఎస్ మైనస్ ఎస్ అంటే 12 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ సి అంటే దీనికి మైనస్ దీనికి మైనస్ 9 మైనస్ ఎక్స్. ఇది ఒక్కసారి చూడండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి అంటే మరి ఎక్స్ ప్లస్ 3 మొత్తం మైనస్ ఉంది కాబట్టి రెండింటికి మైనస్. ఎస్ మైనస్ సి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. కొంచెం సింప్లిఫై చేసి వదిలేద్దాం. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్, జస్ట్ వీ డూ జస్ట్ బేసిక్ సింప్లిఫికేషన్. ఇది మొత్తం క్యాన్సల్, ఎందుకు 12 ఉంది కాబట్టి. ఓకేనా, రైట్. ఇక్కడ ఎక్స్ మిగిలింది జస్ట్. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ ఎక్స్ ఇది మైనస్ ఎక్స్, క్యాన్సల్. కలర్ చేంజ్ అయినా. ఓకే, దిస్ క్యాన్సల్. 12 నుంచి 3 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యాన్సల్. మళ్ళీ ఇది కూడా 3 అంతే కదా. 12 నుంచి 9 పోతే 3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫైనలీ. దిస్ ఈజ్ వన్ సైడ్ వీ హ్యావ్ డన్, దట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఏరియా ఆఫ్ రెడ్ కలర్, ఏరియా ఆఫ్ ఆరెంజ్, ఏరియా ఆఫ్ బ్లాక్. ఈ ముగ్గురిని యాడ్ చేయాలి మనం. ఓకేనా, చలో చేసేద్దాం. రైట్, ఒక్కసారి చూడండి. జస్ట్ వెయిట్, ఐ విల్ డూ వన్ థింగ్. ఇది చేసేసిన. ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ ఏం కావాలి? రెడ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓబీసీ రెడ్ కలర్ ట్రయాంగిల్. రెడ్ కలర్కి ఏముంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే. హాఫ్ ఇంటూ బేస్ 12 ఇంటూ హెచ్ ఈజ్ ఆల్వేస్ రేడియస్ 3 ఇదైనా 3నే ఏదైనా 3. ఓకే రైట్. 2 1 2 6 వీఆర్ గెటింగ్ 6 3 18. ఓకేనా, ఏరియా ఆఫ్ రెడ్ కలర్ డైరెక్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆరెంజ్తో రాద్దామా? జస్ట్ వెయిట్. ఇది రెడ్. ఓకే రెడ్. నెక్స్ట్ ఏముంది? ఏరియా ఆఫ్ ఆరెంజ్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఆరెంజ్ చేస్తున్నాం మనం. ఓఏసి ఆర్ ఓసిఏ ఏదో ఒకటి. ఓకే, మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్. దిస్ టైమ్ బేస్ విల్ బి దిస్ వన్. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ హైట్ ఈస్ 3. ఓకే, కెన్ వి సింప్లిఫై దిస్ వన్? వి కాంట్. లెట్ ఇట్ బి. జస్ట్ ఇట్లనే ఉంచండి. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై 2. లెట్ ఇట్ బి, నో ఇష్యూస్. ఇక్కడ కూడా కావాల్సి వస్తే దీన్ని క్యాన్సిల్ చేయకపోతే 12 3 24 12 3 36 బై 2 అట్లనే ఉంచండి. లేదా క్యాన్సిల్ చేస్తే చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్ వన్ ఆరెంజ్ అయిపోయింది. నెక్స్ట్ విల్ బి బ్లాక్ కలర్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఓ. మళ్ళీ హాఫ్ ఇంటూ బేస్ విల్ బి దిస్ సైడ్ hypotenuse 9 plus x. Okay, 9 plus x and height will be 3. Let it be. I am going to add now. Just wait. See this area with these 3 areas. Chalo add chesedam. From this I am writing here area of ABC. Em vachesindi
డైరెక్ట్ రాసేస్తున్నా ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్. ఏరియా ఆఫ్ ఏబీసీ ఏమొచ్చేసింది అండర్ రూట్ 12 ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ 9 ఇంటూ 3. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ రెడ్. వాట్ వీ గాట్ ఏరియా ఆఫ్ రెడ్? ఏరియా ఆఫ్ రెడ్ ఏమొచ్చేసింది 18 వచ్చేసింది. ప్లస్ నెక్స్ట్ ఏముంది 18 ప్లేస్లో డైరెక్ట్ ఇట్లనే ఉంచేద్దాం. 12 ఇంటూ 3 36/2 అట్లనే ఉంచుతాం. ఓకే 36/2 ఎందుకో చూద్దాం. వెయిట్ 1/2 1/2 1/2ని పక్కకు రాసేస్తాను నేను అందుకోసం. ఓకేనా. నెక్స్ట్ 36 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇది 3/2 x + 3 రైట్. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/2. నెక్స్ట్ ఎట్ లాస్ట్ 9 ఇంటూ 3 ఇంటూ 9 ప్లస్ 3 ఇంటూ 9 ప్లస్ x/2 రైట్. చలో అన్నిట్లో చూడండి ముగ్గురు ఏరియాస్ అన్నీ రాసేసిన. ఇక్కడ చూడండి ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 అన్నిట్లో 1/2 ఉంది రైట్. చలై టేక్ కామన్ 1/2 1/2ని తీసేసినాం బయటికి. x + 3 ఇక్కడ ప్లస్ 9 ప్లస్ x రైటా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సింప్లిఫై దిస్ వన్. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం, యాడ్ చేసేద్దాం. 9 + 3 12. ఓకే లేకపోతే 2 కామన్ ఎందుకంటే డైరెక్ట్ చేసేద్దాం. ఆగండి డైరెక్ట్ యాడ్ చేసేద్దాం. మళ్ళీ మీకు కామన్ అంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. 2 అన్నిటికీ ఎల్సిఎం 2నే కదా రైట్. మల్టిప్లై 36 ఇక్కడ 3x + 9 3 లోపల మల్టిప్లికేషన్. ఇది 27 + 3x. ఓకే చలో 3x + 3x 6x. ఇవన్నీ యాడ్ చేద్దాం. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 27 + 9 36 36 + 36 72/2. కెన్ ఐ టేక్ 6 కామన్? 6ని కామన్ తీద్దాం. x + 12 ఉంటుంది. ఎట్లా 6 టేబుల్లో 6 పోయింది. ఇక్కడ 6 టేబుల్ ఎప్పుడు వస్తుంది 12 6 అందుకు 12 రాసిన /2 2 1 2 3. ఫైనల్లీ ఐ ఎండ్ అప్ విత్ దిస్ రిజల్ట్. వాట్ ఈస్ దట్? ఒక్కసారి ఇది రాద్దాం, ఈ రిజల్ట్ని రాద్దాం. లెఫ్ట్ సైడ్ విల్ బి యాజ్ యూజువల్లీ సేమ్. లెఫ్ట్ సైడ్ ఏమొచ్చేసింది మనకి √12 ఇంటూ ఓకే 12 ప్లస్ కదా. జస్ట్ వెయిట్ ఏమొచ్చేసింది 12 ప్లస్ x. ఓకే నెక్స్ట్ x ఇంటూ x ప్లస్ 9 ఇంటూ 3 ఈక్వల్స్ టు మిగిలింది ఏంటి 3 ఇంటూ x + 12 మిగిలింది. 3 ఇంటూ x + 12 మిగిలింది. ఓకేనా రైట్. ఎక్కువ అనిపిస్తుంది కదా కుస్తీ. ఈ 3ని పంపిద్దాం. పంపిద్దాం ఏమైపోతుంది చెప్పండి. x ఇంటూ 9 ఇంటూ 3 రూట్ ఇటు పంపిద్దాం. రూట్ ఇటు పంపిస్తే ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. 3కి వస్తుంది స్క్వేర్, x + 12కి కూడా స్క్వేర్ వస్తుంది రైట్. ఇది ఇట్లా ఉంటుంది సారీ x + 12 ఇట్లా ఉంటుంది. నౌ వీ కెన్ క్యాన్సల్ ఈ x + 12 ఇక్కడ ఒక x + 12 క్యాన్సల్, ఇక్కడ x + 12 ఇక్కడ x + 12 క్యాన్సల్. మిగిలింది ఏంటి 9 3 లేకపోతే ఇట్లా ఉంచండి. ఈ 3 స్క్వేర్ 9 క్యాన్సల్. మిగిలింది ఏంటి జస్ట్ 3x ఈక్వల్స్ టు ఇక్కడ x + 12 మిగిలింది. ఇది ఇటు పంపించేద్దాం. 2x అవుతుంది. ఎట్లా ఈ 3xలో x తీసేస్తున్నాం 2x 2 1 2 6. ఫైనల్లీ వీ ఎండ్ అప్ రిజల్ట్ విల్ బి x = 6. x = 6 ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్. ఓకే x ఎంత వచ్చేసింది నాకు x = 6 వచ్చింది. ఐ వాంట్ AB లెంత్. AB = x + 9 అంటే 6 + 9 15 వస్తుంది. ఈవెన్ ఐ వాంట్ AC ఆల్సో. AC అంటే x + 3 దట్ మీన్స్ 6 + 3 9. ఒక్కసారి మళ్ళీ చూడండి వాట్ వీఆర్ డూయింగ్. కొంచెం లెందీ ఉంది. ఈ క్వశ్చన్ ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. విచ్ వన్? దిస్ వన్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని స్క్వేర్ని ఫామ్ చేస్తుంది. దట్ మీన్స్ 90 degrees. ఎట్లా స్క్వేర్ అని చెప్తారు చెప్పండి. ఎట్లా చెప్తారు ఇక్కడ స్క్వేర్ అని? ఓకే ఇప్పుడు చూడండి ఎట్లా స్క్వేర్ అని చెప్తామంటే ఇది రేడియస్, ఇది కూడా రేడియస్, వీళ్ళిద్దరు ఈక్వల్. ఇక్కడ 90 ఓకే, ఇక్కడ 90, ఇక్కడ కూడా 90.
అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, ఈచ్ యాంగిల్ 90 ఉంది, వి కాల్ ఇట్ యాజ్ అ స్క్వేర్. దట్ మీన్స్ హియర్ ఇట్ ఈస్ 90 ఉందనంటే ఏ ట్రయాంగిల్ ఇది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ నో నీడ్ టు డూ దిస్ ఆల్ హెరాన్స్, సింప్లీ యూ కెన్ గో విత్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, మరి ఎందుకు హెరాన్స్ చెప్పారు సార్? ఎందుకు హెరాన్స్ చెప్పానంటే యూ డోంట్ గెట్ ద ఇన్ ఎగ్జామ్ పేపర్ దిస్ ఈజ్ ఏ 90 degrees, యూ విల్ గెట్ వితౌట్ 90 degrees. వితౌట్ 90 degrees వస్తుంది ఇక్కడ లెంత్, ఇక్కడ 4 or 5 వస్తుంది, ఇక్కడ 4 4 అట్లా వస్తుంది. అప్పుడు యూ కాంట్ ప్రూవ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్. దట్ టైమ్ యూ ఆర్ సపోజ్ టు డూ విత్ ఓన్లీ హెరాన్స్. బెటర్ టు లెర్న్ హెరాన్స్. ఫర్ దిస్ ఓన్లీ వన్ క్వశ్చన్ యూ కెన్ గో విత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్సో నో ఇష్యూస్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక్కసారి చూసుకొని ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇది ఏం చేసిన హెరాన్స్ నేనైతే ప్రిఫర్ చేస్తాను, బెటర్ ఫర్ డూయింగ్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఒకసారి చూడండి హెరాన్స్ ఏం చేసినాం. ఫస్ట్ ఏదైతే ఇవ్వలేదో దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏ సైడ్, బి సైడ్, సి సైడ్ ఉంది. a ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేసినాం, బై 2 చేసినాం, అంతా సింప్లిఫికేషన్. ఒక సైడ్ ఏరియా వచ్చేసింది, దట్ ఈజ్ నథింగ్ బట్ హోల్ ఏరియా, పింక్ కలర్ ఏరియా. మళ్ళీ సింగిల్గా మనం ఏం చేసినాం, రెడ్ చేసినాం ఏరియా, ఆరెంజ్ చేసినాం, నెక్స్ట్ బ్లాక్ కలర్, ఈ 3 చేసినాం. ఈ 3 వీటిని చేసి ఇగో ఇటు సైడ్ ఏమో పింక్ కలర్ ఏరియా, ఇటు సైడ్ ఏమో 3 areas యాడ్ చేసినాం. We are going to simplify. This simplification, once again you listen carefully, you can understand children. Okay, simple. Next one, this only the question is left over. I will go, this one is not needed for the exam perspective. Most of the cases they won't ask. Okay, anyway, this question I will explain in the next session because it's a little lengthy. For this session I am going to close here itself. This is also one of the easiest and important alternate segment theorem వాడి చేస్తాం. Okay, good question. And let us try once. Roughly I will explain. Just you can just focus simply. చూడండి, ఇక్కడ మనకి 2 to 3 థీరమ్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. మనకి ఏంటి క్వశ్చన్ అసలు ఒకసారి చూద్దాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్ బీసీ ఏబి ఇక్కడ 90 degrees ఉంటుంది. ఒక్కసారి చూడండి, జస్ట్ వెయిట్. చలో ఫాస్ట్ చేసేద్దాం, డైరెక్ట్ చెప్పేసుకుందాం. ఓకే, చలో ఓకే, కూల్. ఏమేమి ఇచ్చేసారు, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏబిసి ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, క్లియర్గా క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ సర్కిల్ సైడ్ ఏబి. ఏబి ఈజ్ ద డయామీటర్, ఏబి ఈజ్ ద డయామీటర్ at O. AB is the diameter. Right, if I am going to join this one, listen carefully, this green color, observe carefully. Green. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ నేను గ్రీన్ కలర్ వేస్తున్నా చూడండి, దీన్ని మీకు బెటర్ అర్థమైపోతుంది. ఈ గ్రీన్ కలర్ ట్రయాంగిల్ ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఎందుకు? ఓకే, యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. క్లియర్? దిస్ ఈజ్ వన్ థీరం. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఆ థీరం నాకు 9th క్లాస్లో వస్తాయి, ఇక్కడ 90 degrees అనేది. ఓకేనా? రైట్. ఇంకొకటి ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అదేం చెప్తుందంటే, ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉంటుందో దట్ యాంగిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ దిస్ వన్. ఇక్కడ వైట్ కలర్ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. ఇట్లా ఒక సర్కిల్ ఉంటే ఇట్లా ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇట్లా ట్యాంజెంట్ పోయింది. ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఫామ్ అవుతుందో ఇట్లా ఫామ్ చేసే ఈ యాంగిల్స్ అన్నిటికీ అది ఈక్వల్. ఇది మీకు తెలియకపోతే మీ టీచర్ని అడగండి. ఎనీవే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్టర్నేట్ సెగ్మెంట్. నెక్స్ట్ చూడండి, అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే, సింపుల్ అండర్స్టాండింగ్. ఓకేనా? ఇది 90 degrees, ఇది 9th class అని తెలిసిపోయింది. నెక్స్ట్ మనకేం తెలుసు అంటే, మనం అసలు ఏం టార్గెట్ ఇది చూడండి. ఏసీ ఈజ్ ద హైపోటీనస్ అనే పాయింట్ పి ఉందంటే ఇక్కడ. ఓకే, ప్రూవ్ దట్ ద టాంజెంట్ టు ద సర్కిల్ ఎట్ పి బైసెక్ట్ బీసీ ఎట్ క్యూ.
అంటే ఈ పీక్యూ అనేది ఈ బీసీని బైసెక్ట్ చేస్తుంది. అంటే నువ్వేం ప్రూవ్ చేయాలి అల్టిమేట్గా అని అంటే బీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూసీ. దిస్ యు ఆర్ సపోజ్ టు ప్రూవ్. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఇచ్చిన, ఇక్కడ ఎక్స్ ఇచ్చేసిన, అయిపోయింది. ఓకేనా? మనకేం తెలుసు, ఇగో యాంగిల్ అయితే రాసేసినాం ఎక్స్. మనం ఏం చేద్దామంటే ఇగో ఈ లెంత్ ఈక్వల్స్ టు ఈ లెంత్. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చెప్పండి? ఇంకో చూడండి, ఈ పాయింట్ ఎక్స్టీరియర్ పాయింట్. ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఇఫ్ ఐ డ్రా 2 tangents, ద లెన్స్ ఆఫ్ 2 tangents ఆర్ ఈక్వల్. అది క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎక్స్ అయితే ఇది కూడా ఎక్స్ అయిపోతుంది. ఓకే, క్లియర్? రైట్, ఇక్కడ ఎక్స్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్. ఇప్పుడు చూడండి, మొత్తం ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ వరకు 90 degrees పోయింది. ఓకే, ఇక్కడ వరకు 90 degrees పోయింది. నెక్స్ట్ ఇట్లా ఒక లైన్ వచ్చింది, ఇది ఎక్స్ పోయింది. ఇంకెంత ఉంటుంది చెప్పండి? మొత్తం 180 కదా. 180లో నుంచి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ 90 + x. ఈ టోటల్ పార్ట్ని తీసేస్తున్నా. ఐ వాంట్ టు నో దిస్ క్వశ్చన్ మార్క్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 180 - 90 - x. ఇప్పుడు 90 - x మిగిలింది. సింపుల్గా ఏం మిగిలింది? మనకి ఏం మిగిలిందంటే ఇక్కడ వచ్చేసి 90 - x మిగిలింది. ఓకే, 90 - x. we all know one more thing, this is exterior point. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, చలో ఏం చేద్దాం నెక్స్ట్. ఇప్పుడు బిగ్ ట్రయాంగిల్ తీసుకుందాం ఒకసారి. ట్రయాంగిల్ ఏబీసీ. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ క్లియర్లీ గివెన్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 90 degrees. ఇచ్చిండు క్వశ్చన్లను 90 అని ఇచ్చిండు. ఇగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. బి దగ్గర 90. ఇప్పుడు ఏ దగ్గర ఎక్స్ ఉంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees. ఎందుకంటే రైట్ యాంగిల్, ఎనీ ట్రయాంగిల్ ఈజ్ 180. ఏ ఈజ్ ఎక్స్ వీ హ్యావ్, బి ఈజ్ 90 degrees వీ హ్యావ్. ఓకే, సి వీ డోంట్ నో, వీ షుడ్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వన్. రైట్, దట్ సి మనకు తెలియదు. రైట్, ఇప్పుడు అది పంపించేద్దాం. యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 - 90 + x. ఈ మొత్తాన్ని అటు పంపించేసిన. 180 - 90 - x. ఇప్పుడు ఏం వచ్చేసింది? 90 - x. ఈ మైనస్ లోపల మల్టిప్లై చేసిన. 180 నుంచి 90 పోతే 90 - x. సింప్లీ వీ గాట్ దిస్ ఆన్సర్ ఆల్సో, దట్ ఈస్ 90 - x. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి. సింప్లీ వీ కెన్ కన్క్లూడ్ దట్ వీళ్ళిద్దరు ఈక్వల్. దట్ మీన్స్ బీక్యూ ఈక్వల్స్ టు క్యూపీ, థీరం 2. అవునా? ఏం రాసిన చెప్పండి? ఈ ఎక్స్టర్నల్ పాయింట్ అయితే బీక్యూ క్యూపీ ఈక్వల్ అవుతుంది. మనకేం వచ్చింది? ప్రూఫ్. బై ప్రూవింగ్ ఇది 90 - x, ఇది 90 - x. ఓకే, వీ ప్రూవ్డ్. ఓకే, ఆర్ వీ గాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ గాట్. ఓకే, వీ గాట్ యాంగిల్ పి ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈక్వల్స్ టు 90 - x. Accepted? That means we can conclude in this triangle, two angles are equal, then equal angles opposite sides will be equal. QP ఈక్వల్స్ టు QC. ఇక్కడ QPకి ఇక్కడ QP సేమ్ ఉంది చూడండి. ఫైనలీ వీ కెన్ కన్క్లూడ్ దట్ BQ ఈక్వల్స్ టు QP ఈక్వల్స్ టు QC, BQ ఈక్వల్స్ టు QC. అదే కదా ప్రూవ్ చేయమంది. ఓకే, ఈ లైన్ బైసెక్ట్ చేస్తుందని చెప్పమంటాడు. ఇది రేర్గా వస్తుంది, బట్ ఎనీవే 2 థీరమ్స్ ఎక్స్ట్రా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్టర్నేట్ సెగ్మెంట్, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ అదే యాంగిల్ ఉంటుంది ఒక థీరం. ఇట్లా వచ్చేసి ట్రయాంగిల్ని కొట్టిందంటే అది 90 degrees ఉంటుంది. ఓకే, దిస్ వన్ వన్స్ అగైన్ లిజన్ కేర్ఫుల్లీ. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ క్లియర్ చిల్డ్రన్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, okay, whether this session is useful or not. Okay, we will continue in the next session with areas related to the circles. Thank you. See you in the next class.